మాయ చెట్టు. రామయ్య అనే రైతు గ్రామంలో తన చిన్న పొలంతో జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు సాయంత్రం తన ఇంటి వెనకాల ఉన్న మట్టిని తవ్వుతుండగా అతనికి ఓ చిన్న మొక్క కనిపించింది. ఆకులు స్వర్ణంగా మెరిసేవి. ఆశ్చర్యపోయిన రామయ్య దాన్ని తీసి తన ఇంటి వెనక తోటలో నాటాడు. రోజూ నీరు పోస్తూ ప్రేమగా దాన్ని పెంచసాగాడు. మొక్క పటాపంచలంగా పెరిగి పెద్ద చెట్టయింది. కాని ఆ చెట్టుకు సాధారణ పళ్ళు రావడం లేదు. రోజులు గడిచినా పూలు రావడం లేదు, ఫలాలు రావడం లేదు. ఊరులోవాళ్లు నవ్వుతూ ఏం చెట్టు అది అని అడుగుతుండేవారు. ఒకరోజు ఆ చెట్టు కొమ్మల మీద కంచుకలాగే మెరుస్తున్న పళ్ళు కనబడ్డాయి. దగ్గరకి వెళ్లి చూశాడు. అవి బంగారపు ఫలాలు. అతని ఆనందానికి అవధి లేదు. ప్రతి నెలా కొన్ని బంగారు పళ్ళు పండుతూ ఉండేవి. రామయ్య వాటిని అమ్మి తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాడు. ఆ గ్రామంలోని పేదవారికి సహాయం చేశాడు. ఒకరోజు ఊరివారు చెట్టును చూసి ఆశ్చర్యపోయారు. ఇది మామూలు చెట్టు కాదు, మాయ చెట్టు అని అందరూ అనుకున్నారు. కాని రామయ్య మాత్రం నవ్వుతూ అన్నాడు, ఇది మాయ చెట్టు కాదు, ఇది నా నమ్మకానికి, శ్రమకి ప్రతిఫలం. ఆ చెట్టు వల్ల వచ్చిన ఆనందంతో అతను తను ఎంతో భాగ్యశాలి అని భావించాడు. సంతోషంగా జీవించే రైతు కథ.